యుద్ధంలో ఆయుధాలతో నాశనం చేసేది ఎదుటివారి ఆస్తుల్ని. అదే సందర్భంలో ఇప్పుడు యుద్ధంలో కొత్త కోణం ఏంటంటే, గతంలోనూ జరిగేదదే, ఇప్పుడు జరిగేదదే. ఆర్థిక విధ్వంసం అన్నటువంటిది. అమెరికా, ఇజ్రాయెల్ ఏమో యుద్ధం కారణంగా వాళ్ళు వాడుతున్న ఆయుధాల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇజ్రాయెల్‌కైతే కొంత ఆస్తి నష్టం గూడా ఉంటుంది. వారానికి ఒక 7.5 వేల డాలర్ల దాకా అని ముందన్నారు. తర్వాత 7.5 లక్షల డాలర్లని ఇప్పుడు లెక్క గడుతున్నారు వాళ్ళది. అది పక్కన పెడితే, బహ్రెయిన్ ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నిటికీ ఫుడ్ ఏంటి? ఆయిల్. ఆ ఆయిల్ నిల్వలనే ధ్వంసం చేస్తుంది. ఇక్కడ సున్నీ, షియాల మధ్యన గొడవ కిందనే ఇది ఎళ్తోంది. తను నిజంగా ప్రతీకారం తెచ్చుకోవాలంటే అమెరికాని నాశనం చేయాలా? ఇజ్రాయెల్‌ని నాశనం చేయాలి. వీళ్ళ దగ్గర ఏదో వేల కొద్దీ మిస్సైల్‌లు ఉన్నాయి. సర్వనాశనం చేస్తామని చెప్పేది వాళ్ళ మీదకెళ్ళాలి. అలా కాకుండా ఈ పక్కనున్నటువంటి గల్ఫ్ దేశాల ఆస్తులనే ధ్వంసం చేస్తుంది. అమెరికాని అడ్డం పెట్టుకొని, ఇజ్రాయెల్‌ని అడ్డం పెట్టుకొని. ఇరాన్ చేస్తున్నది అది విచిత్రమైనటువంటిది. అంటే తమ మతంలోని రెండో వర్గ ఆర్థిక విధ్వంసం చేస్తుందనమాట. ఇప్పుడు బహ్రెయిన్‌లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల మీద వేసినటువంటి దాడిలో 75 మిస్సైళ్ళు వాడారు. 123 డ్రోన్‌లు వాడామని చెప్పేసి ఇరాన్ చెప్పింది. అవును, వాటిని మేము ఇంటర్సెప్ట్ చేసినా కూడా కొన్నొచ్చి పడ్డాయి. భారీ ఎత్తున తగలబడుతోందని చెప్పి ఇప్పుడు ఇంకో పక్కన బహ్రెయిన్ చెప్తోంది.